సో, ఫైనల్లీ వెబ్ ఆప్షన్స్ అన్నాం. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ గాని, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సీట్ మ్యాట్రిక్స్‌లు రిలీజ్ అయినాయి. వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో, మనకి ఎప్పటిదాకా లాస్ట్ డేట్ ఉంది మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అనంటే నవంబర్ 6, 2025 1 పీఎం దాకా మనకైతే వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి టైం అయితే ఉందన్నట్టు. సో, నవంబర్ 6, 2025 1 పీఎం దాకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చు. వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవడము, డిలీట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం నవంబర్ 6, 2025 1 పీఎం దాకా మాత్రమే చేయొచ్చు. సో, మనం ఈ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్, కాలేజ్ లిస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. మనం ప్రీవియస్‌గా వెబ్ ఆప్షన్స్ లోపల లైక్ ఎట్లాంటి థింగ్స్ చేయాల్సుంటది. వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ తెలిసుండాల్సుంటదన్నట్టు. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పి వీడియో చేసిన. అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల ఎట్లాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రని చెప్పి వీడియో చేసిన. ఆ వీడియోస్ చెక్ జేయరి. కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా వస్తది. చెక్ చేయి నీకో క్లారిటీ వస్తది. ఓకేనా? సో, ప్రీవియస్‌గా మస్తు వీడియోలేసుకున్నాం. ఫర్దర్ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే యేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది మ్యాటర్ బ్రో. ఎందుకంటే నీకు అప్డేట్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్లనే నేను మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. సో, మంచిగా లైక్ మీకు సీట్ రావడానికి ఏం చేయాలనే థింగ్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ సపోర్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో, వెన్ ఇట్ కమ్స్ టు సీట్ మ్యాట్రిక్స్ అనేది మనకు 2 రకాలుగా రిలీజ్ చేషిర్రు. ఓకేనా? సో, 2 పీడీఎఫ్‌లో రిలీజ్ చేషిర్రు సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి. సో, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 2 రిలీజ్ చేషిర్రు. అండ్ దెన్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 2 పీడీఎఫ్‌లు అయితే రిలీజ్ చేషిర్రు సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి. ఒకటేమో మేల్. ఓకేనా? సో, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఒకటేమో మేల్, ఇంకొకటేమో ఫీమేల్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేషిర్రు. అండ్ దెన్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఒకటేమో మేల్ అండ్ ఇంకొకటేమో ఫీమేల్. సో, ఇట్లా మనకి మేల్, ఫీమేల్‌ది సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేషిర్రు బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. అండ్ దాంతో పాటుగా మనకి సో, కాలేజ్ లిస్ట్ కూడా ఉంది. ఓకేనా? సో, కాలేజ్ లిస్ట్ కూడా ఉంది. సో, ఇవన్నీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తా నేను. ఓకేనా? సో, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఉందో మేల్‌ది, ఫీమేల్‌ది ప్రొవైడ్ చేస్తా. అండ్ దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మేల్‌ది, ఫీమేల్‌ది సీట్ మ్యాట్రిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో, ఇవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తా అనేది వీడియో మధ్యలో చెప్తా. సో, యూ విల్ గెట్ క్లారిటీ. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ కొంచెం సపోర్ట్ చేయరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో మీ అందరికీ తెలుసు మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తే సీట్ వస్తది అని చెప్పి చెప్తాం. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తాం అన్నట్టు. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్ లోపల మనం మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. రెగ్యులర్ లైవ్స్ ఉంటాయి. సో, ఈరోజు లైవ్ ఉంది 9 పీఎంకి. ఓకేనా? ఈరోజు 9 పీఎంకి లైవ్ అయితే ఉంటది. అండ్ రేపు ఒక లైవ్ ఉంటది. అండ్ ఎల్లుండి ఒక లైవ్ ఉంటది. ఓకేనా? 4థ్ రోజు లైవ్ ఉంటది. 5థ్ రోజు లైవ్ ఉంటది. 6థ్ రోజు కూడా లైవ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ ఈరోజు లైవ్ అయ్యేది మాత్రం హైలైట్. ఓకేనా? సో, ఈ 3 డేస్ లోపల మనం మాట్లాడుకునే దానికంటే బెస్ట్‌గా ఈరోజైతే మనం లైవ్ లోపల మాట్లాడుకుంటాం. అండ్ సో, లైవ్‌కి సంబంధించి అప్డేట్స్ అనేది మన గ్రూప్ లోపల ఏమైనా టైమింగ్స్ చేంజ్ అయినా కూడా నేను పెడతా. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. డెఫినెట్‌గా వర్త్ ఉంటది. రూ. 154కి మీరు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయొద్దు. లైక్ అవాయిడ్ చేయాలి. ఓకేనా? సో, మీరు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ చెయ్యొద్దు అనేది నేను చెప్తా. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి. సో, ఎట్లా వెబ్ ఆప్షన్‌లు పెట్టాలి అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారని చెప్పి ప్రతీది నేను చెప్తా. ఓకేనా? 100% వర్కింగ్ ట్రిక్స్ ఉంటాయి. అండ్ 10థ్, 20థ్, 30థ్ లైవ్స్ లైక్ 10థ్, 20థ్, 30థ్ లైవ్స్ కాదు. మనం 4థ్, 5థ్, 6థ్ లైవ్స్ ఉంటాయి. పక్కా ఈ లైవ్‌కి అటెండ్ గారి. అండ్ సీట్ మ్యాట్రిక్స్ గానీ, కాలేజ్ లిస్ట్ గానీ ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ పాసిబుల్ నేనే వెబ్ ఆప్షన్ సపోర్ట్ కూడా ఇస్తున్నా. ఓకేనా? సో, ఈ రూ. 154 కాకుండా ఇంకా లైక్ 150 అమౌంట్ తీసుకొని నేనే వెబ్ ఆప్షన్స్ కూడా పెడతా. ప్రియారిటీ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకొని ఇస్తే. ఓకేనా? సో, అది కూడా ఉంటది మన సైడ్‌కెళ్ళి. సో, చాలా థింగ్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా అన్నట్టు. సో, దీన్ని పక్కకు పెడితే మనకి సీట్ మ్యాట్రిక్స్ విషయానికొద్దాం.
ఓకేనా. సీట్ మ్యాట్రిక్స్ విషయానికొస్తే ఇది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఇంతే ఉంటది. సో, ఇది బీఎస్సీ నర్సింగ్ ఫీమేల్. ఓకేనా. ఫీమేల్ సీట్ మ్యాట్రిక్స్. మనకేందంటే సీరియల్ నెంబర్ ఉంటదిక్కడ. ఓకేనా. సీరియల్ నెంబర్ ఉంటది. కాలేజ్ నేమ్ ఉంటది. అండ్ ఎన్ని సీట్లు తీసుకుంటున్నారు అని చెప్పి సీట్ ఇంటేక్ ఉంటది. కంప్యూటెడ్ అథారిటీ కోటాలో ఎన్ని సీట్లున్నాయనేది ఉంటదన్నట్టు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ గర్ల్స్‌కి మాత్రమే గౌట్ లోపల సీట్స్ ఉన్నాయి. బాయ్స్‌కి గవర్నమెంట్ లోపల సీట్స్ అనేవి లేవు. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఇంటేక్ అనేది 50 ఉంది. కంప్యూటర్ అథారిటీ కోటా కింద 50 సీట్లయితే తీసుకుంటారు. ఈ 50 కూడా ఫీమేల్‌నే తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ వైస్ ఎన్నెన్ని సీట్లున్నాయనేది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిర్రన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే ఓసీ అని చెప్పి ఉంది కదా! ఓకేనా. సో, ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ లోపల పీడబ్ల్యూడీ, తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లోపల పీడబ్ల్యూడీ, తర్వాత ఎస్సీ లోపల జనరల్. ఎస్సీ జనరల్ కేటగిరీ 1. ఓకేనా. సో, ఎస్సీ గ్రూప్ 1. ఓకేనా. సో, ఎస్సీ లోపల గ్రూప్ 1 అండ్ ఎస్సీ లోపల గ్రూప్ 1 పీడబ్ల్యూడీ. ఎస్సీ లోపల గ్రూప్ 2. తర్వాత ఎస్సీ లోపల గ్రూప్ 2 పీడబ్ల్యూడీ. ఎస్సీ లోపల గ్రూప్ 3. ఎస్సీ గ్రూప్ 3 లోపల పీడబ్ల్యూడీ. తర్వాత ఎస్టీ. తర్వాత ఎస్టీ పీడబ్ల్యూడీ. తర్వాత బీసీఏ. తర్వాత బీసీఏ పీడబ్ల్యూడీ. తర్వాత బీసీబీ. తర్వాత బీసీబీ పీడబ్ల్యూడీ. తర్వాత బీసీసీ. బీసీసీ లోపల పీడబ్ల్యూడీ. తర్వాత బీసీడీ. బీసీడీ లోపల పీడబ్ల్యూడీ. సో, మనకేంది కదా అంటే అసలు ఎన్ని సీట్లున్నాయి? ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లున్నాయి? ఓకేనా. ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లున్నాయి? ఏ కేటగిరీ లోపల ఎన్ని సీట్లున్నాయి అనేది ఒక క్లారిటీ అనేది మనకు వస్తదన్నట్టు ఈ పీడిఎఫ్‌ని చూస్తే. సో, ద గుడ్ న్యూస్ ఈస్ మనకి కాలేజెస్ అనేది పెరిగినాయి. అరౌండ్ 25+ కాలేజెస్ పెరిగినాయి ఫర్ గర్ల్స్. ఓకేనా. గర్ల్స్‌కి 25 కన్నా ఎక్కువ కాలేజెస్ అయితే పెరిగినాయి. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఇయర్ పీడిఎఫ్ లోపల 122 కాలేజ్‌లో ఏమో ఉండే. అండ్ నౌ ద కాలేజ్ లిస్ట్ ఈస్ 150. ఓకేనా. మొత్తం మనకి 150 కాలేజీలయితే ఉన్నాయన్నట్టు మనకిక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది ఉంటది. ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నదనేది ఉంటది. ఓకేనా. సో, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే 150 కాలేజీలయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, మీరిక్కడ కాలేజ్ నేమ్ చూసుకోవచ్చు డీటెయిల్‌గా. ఓకేనా. సో, ఇక్కడ శ్రావ్గి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇక్కడ మనకి సో, చైతన్యపురి కరీంనగర్ అని చెప్పి ఉంది. ఓకేనా. జ్యోతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యానగర్ కాలనీ నాగర్ కర్నూల్ అని చెప్పి. సో, ఎన్ఎమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హౌస్ నెంబర్ అని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చిర్రు ఇక్కడ వీళ్ళు నాగర్ కర్నూల్ లోపల ఉంది. సో, ఇట్లా ఏంది కదా అంటే మీకు కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, కాలేజ్ లిస్ట్ అంటే కాలేజ్ నేమ్ ఉంటది నీకు. ఇక్కడ ఆహ్, ఈ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ తీసుకుంటా అనేది ఉంది. ఫీమేల్‌కి ఎన్ని సీట్లు తీసుకుంటా అనేది ఉంది. ఓకేనా. ఫీమేల్‌కి ఎన్ని సీట్లు తీసుకుంటా అనేది ఉంది. కంపీటెంట్ అథారిటీ కోటా కింద ఎన్ని సీట్లున్నాయి. అంటే గవర్నమెంట్ సీట్స్ ఎన్ని, ఓపెన్ కాంపిటీషన్‌లు ఎన్ని, పీడబ్ల్యూడీ లోపల ఎన్ని అని చెప్పి మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ సీట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ సీట్స్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి కేటగరైజేషన్ కూడా చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మేల్. సో, మేల్స్ కూడా ఒక గుడ్ న్యూస్ ఏందంటే మనకి 4 కాలేజీలు పెరిగినాయి. ఓకేనా. అకార్డింగ్ టు 2024 తోటి మనం చూసుకుంటే మనకి 4 కాలేజీలు అయితే పెరగడం అయితే జరిగింది. సేమ్ ఉంటది మేల్‌కి కూడా. మనకి సీరియల్ నెంబర్ ఉంటది. కాలేజ్ నేమ్ ఉంటది. అండ్ ఇక్కడ ఇంటేక్ ఎంత అని ఉంటది. ఇంటేక్ తోటి మనకు సంబంధం లేదు బ్రో. ఇంటేక్‌ని మనం పక్కకు పెట్టాలి. ఇంటేక్ తోటి సంబంధం లేదు. ఇక్కడ మేల్‌కి ఎన్ని సీట్లు ఉన్నాయని ఉంటది. ఆ మేల్ సీట్స్ లోపల ఓసీ ఓపెన్ కాంపిటీషన్ లోపల ఎన్ని సీట్లున్నాయి. ఓ ఓసీ పీడబ్ల్యూడీ లోపల ఎన్నున్నాయి. ఈడబ్ల్యూఎస్ లోపల ఎన్నున్నాయి. ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ లోపల ఎన్నున్నాయి. ఎస్సీ కేటగిరీ 1లో ఎన్నున్నాయి. ఎస్సీ కేటగిరీ 1 పీడబ్ల్యూడీ లోపల ఎన్నున్నాయి. ఇంకా ఎస్సీ గ్రూప్ 2 లోపల ఎన్నున్నాయి. ఎస్సీ గ్రూప్ 2 పీడబ్ల్యూడీ లోపల ఎన్నున్నాయి. అట్లా మనం మీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవడానికి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది హెల్ప్ అయితది. ఇది మేల్స్‌కి. ఓకేనా. మనకి మొత్తం ఎన్ని కాలేజీలు అంటే 32 కాలేజీలు ఉన్నాయి. 32 లాస్ట్ ఇయర్ మనకి అరౌండ్ ఎన్ని కాలేజీలు ఉండే కదా అంటే 28 కాలేజీలు ఉండే. ఓకేనా. మనకి ఎన్ని కదా అంటే 32 కాలేజీలు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ మేల్‌కి సంబంధించి. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకేనా. మనకు తెలిసినంత వరకైతే ఎంతో కొంత సీట్లు. ఓకేనా. సో, బాగా పెరగకపోయినా కూడా ఒక ఐదో, ఆరో సీట్లు పెరిగినా కూడా ఇంక్రీజ్ అయినట్టే. ఓకేనా. సో, 5-6 పీపుల్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. సో, ఇది సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి అండ్ దెన్ వన్ కమ్స్ టు కాలేజ్ లిస్ట్. ఓకేనా. సో, కాలేజ్ లిస్ట్ లోపల ఏందంటే మనం ఇప్పుడు సపోజ్ అపోలో లోపల సీట్ కావాలనుకుంటున్నాం అనుకో. అనుకున్న అపోలో లోపల సీట్ కావాలనుకుంటే అపోలో కాలేజ్ కోడ్ ఏంది అనేది మనకు తెలవాలి. ఓకేనా. సో, ఈ లిస్ట్‌ని పక్కకు పెట్టుకొని మనం ఏంది అంటే అపోలో ఎక్కడుంది అని చెప్పి దీన్ని ఎతుక్కోవాలి. ఓకేనా. సో, అపోలో ఎక్కడుంది అని చెప్పి మనం ఇక్కడ
ఎతుక్కోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే కాలేజ్ లిస్ట్ అన్నట్టు. దీన్ని మనం కాలేజ్ లిస్ట్ అంటాం. ఈ కాలేజ్ లిస్ట్ లోపల కాలేజ్ కోడ్ ఉంటది. వెబ్ ఆప్షన్‌లో పెట్టేటప్పుడు ఈ కాలేజ్ కోడ్‌ని ఇస్తే మనకు ఈజీగా మన కాలేజ్ అనేది దొరుకుతదన్నట్టు. అండ్ ఇక్కడ కోర్స్ నర్సింగే. మీరిక్కడ నర్సింగ్ మాత్రమే చూసుకోర్రి. ఓకేనా. ఎందుకంటే కింద బీఎస్సీ నర్సింగ్ గూడా ఉంటాయన్నట్టు. లైక్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది గూడా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పీబీఎస్సీ అని జెప్పి ఉంటది. బీఎస్సీ నర్సింగ్ ఉన్నది మాత్రమే చూసుకోర్రి. పీబీఎస్సీది కాదు. ఓకేనా. పీబీఎన్ అని ఉంది ఇక్కడ. పీబీఎన్ అంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పి. సో, బీఎస్సీ నర్సింగ్ లోపల మీకు ఏ కాలేజ్ కావాలని చెప్పి ఆ కోడ్ చూసుకోరి. అండ్ మీకు కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉన్నదనేది కూడా ఈ లిస్ట్ త్రూ తెలుస్తది. ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాలేజ్ పేరేంది, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్‌గా ఉందన్నట్టు. ఓకేనా. జగిత్యాల ఎంజీఎం అని చెప్పి. ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంజీఎంది ఎక్కడుంది కదా అంటే జీసీఎన్‌డబ్ల్యూ వరంగల్ కేఎంసీ ఉంది కదా! కేఎంసీది ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ అని చెప్పి ఉంది ఇట్లా. ఓకేనా. దెన్ హైదరాబాద్ లోపల మీరు చూసుకుంటే జీఎస్సీసీ అంటే ఏందంటే గాంధీ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ అని చెప్పి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రాజ్‌భవన్ రోడ్ హైదరాబాద్ ఇది ఉస్మానియాది. సో, ఇట్లా ఏందంటే ఏ కాలేజ్ ఏంది అని చెప్పి మీరిట్లా చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, బై దీస్ ఏందంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ కాలేజు ఎక్కడ ఉంది అని చెప్పి. ఓకేనా. అండ్ ఇదేందంటే సీట్ మ్యాట్రిక్స్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుస్తదన్నట్టు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వీటిని మీరు లిస్ట్‌లో దగ్గర పెట్టుకున్నారనుకో మీకు ఒక క్లారిటీ అనేది ఉంటది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆగమాగం కాకుండా ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మనకి ఈరోజు 9కి లైవ్ ఉంటది. యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ లైవ్. అండ్ ఇది నేను మన యాప్ లోపల ఫ్రీ కోర్స్ కింద పెడతా చూడుర్రి. లేదు అంటే టెలిగ్రామ్ లోపల కూడా పోస్ట్ చేస్తా. ఓకేనా. చెక్ జేయరి ఇవన్నీ ఎక్కడున్నాయని చెప్పి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. లేదు అనుకుంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి కూడా యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్ ఫ్రమ్ నోటిఫికేషన్ అని ఉంది కదా! ఇక్కడ కింద. ఇందులోపల నోటిఫికేషన్స్ లోపల మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.